దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. నీ గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తున్నాడండి. నీ ప్రార్థన ఎక్కువ కొలది అది నిండి పొర్లుచున్నదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి పొర్లటం అంటే నువ్వు ప్రతి దినమును కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు అది నిండి పొర్లుచున్నది అని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మరి కీర్తనల గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. మన గిన్నె నిండి పొర్లుచున్నప్పుడు మనకు ఏ మేలు కుదువే ఉండదండి. సమస్తమును కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మనల్ని లేవనెత్తుతాడు, బలపరుస్తాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మన గిన్నె నిండి పొర్లుచున్నది. ఎవరు ఈ సాక్ష్యం ఇవ్వగలరండి? దేవాతి దేవుడు మాత్రమే మనకు సాక్ష్యం ఇవ్వగలడు. ఎందుకంటే మన ప్రార్థనకు ప్రతిఫలం ఆయన అనుగ్రహించేవాడు కాబట్టి, మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆయన కాబట్టి, నీ ప్రార్థనకు ఆయన సహాయం చేయవాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నీ గిన్నె నిండి పొర్లుచున్నదమ్మా, నేను సహాయం చేయవచ్చునని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నా హస్తమును కుర్చకాలేదు నిన్ను ఆస్వాదించుట కొరకు, నా హస్తం నీ పైన చాపి ఉన్నాను నేను ఆస్వాదించుట కొరకు అని చెప్పేసి చెప్తున్నాడండి.